దళితులపై కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు నిర్వహిద్దామని ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అస్త్రగల్ల బాలరాజ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము షేకులు, ఎంఆర్పీఎస్ పట్టణ కార్యదర్శి ప్రభాకర్, ప్రవీణ్, సంపత్ కుమార్, సిద్ధరాములు, పలువురు దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మెదక్ మున్సిపల్ కార్యాలయం అధికారులు అధికారికంగా విగ్రహాన్ని యథావిధిగా ఒప్పందం ప్రకారం పునఃప్రతిష్ఠించాలని నిబంధనలు గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయాయని, అంబేద్కర్ విగ్రహం పట్ల వివక్ష తప్ప బాధ్యత గల పనితీరు ఏమాత్రం కనబడడం లేదన్నారు. మున్సిపల్ కమిషనర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా ఈ విధంగా వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారని, విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం దురదృష్టమన్నారు. తక్షణమే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించకుంటే వెనుకబడిన వర్గాల మహనీయుల విగ్రహాలను ఆరాధించే అర్హత వీరికి ఎట్టి పరిస్థితులు లేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు రత్నయ్య, గట్టయ్య ఆరోపించారు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు నిలిచిపోయిన పనుల స్థలాన్ని దళిత సంఘాల నాయకులు సందర్శించారు. మెదక్ పట్టణంలో జరుగుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా ఏప్రిల్, మే మాసం అంతా ప్రతిఘటన పోరాటాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రమైన రామదాస్ చౌరస్తాలో నిర్మిస్తామని చెప్పి అధికారులు మరి రాజకీయ నాయకులు గతంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తామని చెప్పి మాటిచ్చారు. మరి ఇంతవరకు కూడా మహనీయుల జయంత్యుత్సవాలని దాని విగ్రహాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మేము అధికారులకు కానీ జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశాం. మరి అంతేకాకుండా ఈ కుక్క తీసి కూడా 4 రోజులు అవుతున్న ఇక్కడ కమిషనర్ యొక్క నిర్లక్ష్యం కనబడుతుంది. మరి సంబంధిత అధికారులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు కలెక్టర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులతో దీన్ని తక్షణమే మరి అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించే విధంగా చొరవ తీసుకోవాలి. మరి దీనికి కూడా మున్సిపల్ కమిషనరు నిర్లక్ష్యం ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ కూడా తక్షణమే దీనిపై శ్రద్ధ పెట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడ పునర్నిర్మాణం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరి మరొకసారి దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మరి రోడ్డుపై రావాల్సి వస్తుంది. కాబట్టి అది రాకముందే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి దాని మీద దృష్టి పెట్టి ఈ సమస్య మరి రోడ్డు మీకు రాకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.